హాయ్ అండి అందరికీ. ఈరోజు చిక్కుడుకాయ కొబ్బరికూర కర్రీ ఎలా తయారు చేయాలి, వాటి కోసం ఏ ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి, వాటన్నిటి ప్రాసెస్ ఈరోజు చూద్దాం పదండి. ఒక కట్ట పొడుగు చిక్కుడుకాయలు తీసుకున్నాను. దాన్ని ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకుంటున్నాను. నారలు తీయడానికి రాలేదండి, అందుకని కట్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక కప్ ఆనియన్స్, ఒక హాఫ్ కప్ టమాటో, అలాగే ఒక 3 పచ్చిమిర్చి. ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత జీరా వేసుకున్నాను. అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ బాగా వేగడం కోసం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు. వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టేయాలి. ఏ కూరకైనా సరే ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే అంత బాగా టేస్ట్ వస్తుందండి. అందుకని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత చూసారా ఎంత బాగుందో కలరు. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని కాసేపు వేగనిచ్చిన తర్వాత ఇందులోకి టమాటోస్ వేసుకుందాం. వీటిని కూడా బాగా కలుపుకొని బాగా వేగిన తర్వాత దీన్ని కొంచెం మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మళ్ళీ విడిచిపెట్టేద్దాం. ఆ తర్వాత ఈ రెండు అసలు ఏది టమాటోనో ఏది ఉల్లిపాయ తెలియనంత బాగా వేగిపోయినాయి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టి ఉంచేద్దాం. సాల్ట్ సరిపోదు అనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి, సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. బాగా కలిపి మూత పెట్టుకున్నాను. ఎంత బాగా మగ్గుతుందో అంత బాగుంటుంది కూర. ఏ కూరకైనా సరే కొంచెం పేషెన్స్గా సిమ్లో పెట్టుకొని బాగా వండుకొని తింటే బాగుంటాయి. ఏదో హడావిడిగా వండేసి టైం అయిపోతుంది క్యారేజీలు కానీ కాకుండా కొంచెం మంచిగా వండుకోండి. అలాగే ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. పచ్చిది ఉంటే పచ్చిది వేసుకోండి, లేదనుకుంటే ఎండిది వేసుకోండి. నేనుండే ఏరియాలో పచ్చిది దొరకడం కొంచెం కష్టం, అందుకని పౌడర్ వేసుకుంటున్నాను. అంతే. బాగా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగా వేగిందో కర్రీ అంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.